అలాగే హైదరాబాద్ జిల్లా కమిటీకి శ్రామిక మహిళ జిల్లా కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. యావత్ భారతదేశం 2 రోజులు అవుతుంది 78 ఏళ్ల స్వాతంత్రం ఘనంగా జరుపుకొని. కానీ ఈ 78 ఏళ్ల స్వాతంత్రానికి ఒక మచ్చ కూడా మనకు కనిపిస్తా ఉంది. ఏంటి అంటే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకునేటువంటి కొన్ని రోజుల ముందే ఈ భారతదేశంలో ఏదైతే కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మహిళలు ఉన్నారో అట్లాంటి మహిళ, అందులో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి వైద్య రంగంలో ఉన్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ పైన అత్యంత పాశవికమైనటువంటి అమానవీయమైనటువంటి అత్యాచార హత్య జరిగి ఉండడం మన దేశంలోనే యావత్ భారతదేశం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజు మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. భారతదేశంలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, మన పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, ఒక 6 నెలల చంటి బిడ్డ నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఇంకా ముందుకు వెళ్లాలంటే ఒక అత్యంత దారుణమైన ఒక పాడి పశువు మీద కూడా ఈ రోజు దేశంలో సమాజంలో అత్యాచారం జరిగేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అంటే ఈ రోజున ఏదైతే మహిళలకి రక్షణగా ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో ఆ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడంలో పాలకులు విఫలమవుతా ఉన్నారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘటన కోల్కతాలో ఒక ఆర్జీ కాలేజీలో మెడికల్ కాలేజీలో పీజీ స్టూడెంట్ ఒక జూనియర్ డాక్టర్ అయినటువంటి ఒక మహిళపై అత్యంత దారుణంగా అక్కడ ఉన్నటువంటి సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ అత్యంత దారుణంగా అతను రేపు చేసి హత్య చేశాడు. ఈ ఘటనలో అనేకమైనటువంటి నిశ్చిపోయేటువంటి నిజాలు కూడా బయటకు వస్తా ఉన్నాయి. అంటే రేపు చేసిన ఒక్కడు మాత్రమే కాదు, అది సామూహిక రేపు జరిగింది అనేది ఒకవైపు వాదనలు ఉన్నాయి. గతంలో మనం చూసాం 10 ఏళ్ల క్రితం నిర్భయ భారతదేశాన్ని కుదిపేసింది. ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనలు చేశాం. కానీ అట్లాంటి నిర్భయాన్ని మర్చిపోయేటట్టు చేసి నిర్భయ 2గా ఈ రోజున కోల్కతా ఘటన నిలుస్తా ఉన్నది. ఇంకా అందులో పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా చాలా దారుణంగా ఒక సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది. ఏంటంటే ఆ మనిషి యొక్క బాడీలో అత్యంత దారుణంగా నలుగురు రేప్ చేసినట్టు నివేదికలు ఉన్నాయట. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ దీనిపై స్పందించకుండా ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా చెప్పాలంటే అత్యాచారం జరిగి ఆమె అర్ధనగ్నంగా పడి ఉంటే పేరెంట్స్ కి ఫోన్ చేసి అయ్యా మీ అమ్మాయి సూసైడ్ చేసుకుని రండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ సూపరింటెండెంట్ చెప్పారు. అంటే ఒకవైపు అత్యాచారం జరిగి అత్యంత దారుణంగా హత్యకు గురైనటువంటి జూనియర్ డాక్టర్ అర్ధనగ్న కింద పడి ఉంటే కానీ పేరెంట్స్ కి మాత్రం సూసైడ్ చేసుకుందని చెప్పేసి చెప్పడం గల కారణం ఏంటి అని మన ఎస్ఎఫ్ఐగా మనం ప్రశ్నిస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజున ఆ పశ్చిమ బెంగాల్ కూడా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆమె కూడా ఒక మహిళే. మరి ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద జనాభా ఉన్న రాష్ట్రంలో ఈ రోజు మహిళలకే కొరవైందంటే ఈ రోజు నాకు అత్యాచారం చేసిన సంజయ్ రాయ్ అతను నేను మర్డర్ చేశాను అవసరమైతే నేను ఉరి తీసుకుని అన్నాడు. అరే అంత ధైర్యంగా ఈ రోజు ఉరి తీసుకుని చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆ దోషులకి ఎంతలా అన్నదండలుగా ఉంటుందనే మనందరూ గుర్తుంచుకోవాలా. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతంలో ప్రియాంక రెడ్డి అనేటువంటి ఒక అమ్మాయి మీద అత్యాచారం చేసి కేసు కోసి చంపేస్తారని చెప్పేసి చెప్తే మన రాష్ట్రంలో దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ యాప్ తీసుకురావడానికి కారణం అది. కానీ దిశ యాప్ ద్వారా అత్యాచారం అవుతున్నాయంటే ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రియాంక రెడ్డి చంపేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేశారు. మీ అందరూ గుర్తుందా? ఎన్కౌంటర్ చేస్తే మనం పెద్ద ర్యాలీని మనం కూడా చేస్తాం. దాని తర్వాత తెలిసిన నిజాలు ఏంటి అంటే ఆ ఎన్కౌంటర్ లో చనిపోయిన వ్యక్తులు అసలు దోషులు కాదు, అసలైన దోషులు తప్పించుకుపోయారని చెప్పేసి తర్వాత అనేకమైన వాదనలు వచ్చినాయి. ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ రాయ్ కూడా ఆ అమ్మాయి మీద అత్యంత దారుణంగా హత్య చేస్తే అతనికి ఉరి తీసుకొని కావాలని చెప్తున్నాడంటే వాడి వెనకాల ఎంతమంది పెద్దలు వాడికి సహకారంగా ఉన్నారో మనకు అర్థమవుతా ఉన్నది. ఆ అమ్మాయి అత్యాచారం గురైతే సూసైడ్ చేసుకునేదని తల్లిదండ్రులు చెప్పారు అంటే అక్కడ దోషులు ఎంత పెద్దదో మనకు అర్థమవుతా ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కఠినంగా శిక్షలు అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి మేము సిబిసిఐడికి చెప్తామని చెప్పి అత్యంత దారుణంగా మాకు చేత కాదు
అని అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ చెప్పింది అంటే అక్కడ ఉన్నటువంటి దోషులు ఎంతమందిని కాపాడుతారో మనకు అర్థమవుతోంది. కాబట్టి మిత్రులారా, ఈ ఘటన యావత్ భారతదేశం సిగ్గుపడాల్సిన ఘటన. ఈ ఘటన పైన యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సగటు పౌరురాలు స్పందించాల్సినటువంటి ఘటన. కాబట్టి ఈ ఘటన అందరూ కూడా ఖండించారా? ఎవరైతే దోషం పనిచేయడా ఉన్నాడో అతని వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి కూడా మన ఎస్ఎఫ్ఐ కూడా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొక వైపు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలా, అట్లాగే అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి కనీస భద్రత కల్పించాలని కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగానే ఈ రోజున అఖిల భారత మెడికల్ అసోసియేషన్ డాక్టర్స్ వాళ్ళు సమ్మెకు దిగారు. ఒక్కరోజు పాటు 24 గంటల పాటు అత్యవసర సేవలు మినహా ఓపీ అందరినీ వాళ్ళు నిర్మించుకోలేరు. వాళ్ళ స్ట్రైక్ కూడా ఎస్ఎఫ్ఐగా కేవీపీఎస్గా మహిళాత్మకంగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ఏదైతే జూనియర్ డాక్టర్ ఘటన ఉందో ఆ ఘటన పైన వాళ్ళ కుటుంబం న్యాయం చేయాలి. లేని పక్షంలో ఇదే విద్యార్థి మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మరో ఉద్యమం లేస్తుందని చెప్పేసి మీ అందరికీ వినయిస్తూ సహకరించినటువంటి మొత్తం యావత్ ప్రధానికానికి విద్యార్థులందరూ కూడా మరొకసారి కేవీపీఎస్ తరఫున ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.